అయితే ఆ రోజు వర్షం పడడము, వెళ్ళాలి అనుకున్న వారు వెళ్ళలేకపోయారు. ఇంకా మిగిలిన కారణాల చేత అందరూ వెళ్ళలేకపోయారు. అప్పుడు ఆలోచన వచ్చింది ఏంటి అంటే, అరే మనందరం వెళ్ళాలి అనుకున్నాం, వెళ్ళలేకపోయాం కదా! మనందరం ఒక సహవాసంగా ప్రతిరోజు కూడుకుంటున్నాం కదా! ప్రతిరోజు ప్రార్థనలో ఏకీభవిస్తున్నాం కదా! మన కుటుంబం నుండి ఒకరు వివాహమై మరి వేరొక కుటుంబానికి వెళ్తున్నప్పుడు, మన కుటుంబపు వారు వేరొక కుటుంబంలో అడుగు పెడుతున్నప్పుడు, అది వారికి ఆశీర్వాదకరంగా మారాలి అనే ఆలోచనతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలి అని అనుకున్నాము. మరి చిన్నారిని ప్రవీణ్ మీ ఇంట్లోనికి మీరు తీసుకొని వెళ్తున్నప్పుడు, ఆమె మీ కుటుంబంలో ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుడు చాలా చక్కటి మాటలు బైబిల్‌లో వ్రాయించాడు. మరి నీ జీవిత భాగస్వామి నీ సగభాగం కనుక అదే ప్రేమతో నువ్వు చూడాలి అని మేమందరం కోరుకుంటున్నాం. అలాగే చిన్నారి, నువ్వు క్రీస్తు సంఘం నుంచి వేరొక కుటుంబంలోనికి వెళ్తున్నప్పుడు దేవుడు ఎలాగైతే నువ్వు ఉండాలి అని కోరుకున్నాడో ఆ విధంగా ఉంటూ భర్తకు లోబడి చక్కగా గృహ పరిపాలన చేస్తూ దుష్టుడికి అవకాశం ఇవ్వకుండా మరి కుటుంబాన్ని నడిపించాలి అని చెప్పి జ్ఞాపకం చేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదొకటైతే రెండవ కార్యక్రమం మనందరం వెళ్ళలేకపోయింది ఏంటి అంటే, సమూయేలు, శ్రావణి వీరిరువుని నిమిత్తం గత 9 నెలలుగా ప్రార్థన చేసిన వారి చేతులెత్తండి. 9 నెలలుగా సమూయేలు, శ్రావణి కోసం ఎడతెగక ప్రార్థన చేసిన వారి చేతులెత్తండి. ప్రతిరోజు ప్రార్థనలో సమూయేలు, శ్రావణి కోసం తను ఇంజెక్షన్లు వేస్తున్నప్పుడు ఆ బాధ మనం కూడా అనుభవిస్తూ, దేవా సుఖప్రసవాన్ని ఇవ్వయ్యా అని అన్నందుకు దేవుడు మన మొరను ఆలకించి ఆ బిడ్డకు సుఖప్రసవాన్ని దయచేశాడు. దయచేయడమే కాకుండా ఒక చక్కటి మగ శిశువును దేవుడు తనకు అనుగ్రహించాడు. అయితే గత ఏడాది 23 ఇవాళ 23 24 అన్న 23 ఆగస్ట్ గత ఏడాది వారి కుటుంబంలో ఒక విషాదం చోటు చేసుకుంది. మరి శ్రావణి వాళ్ళ నాన్నగారు చనిపోయారు ఆ రోజు. ఆల్ ఆఫ్ అ సడన్, చిన్న వయసే, ఏం జరిగిందో తెలీదు. 2-3 రోజులు హాస్పిటల్లో ఉన్నారు. ఆ ముందు వారమే దేవుని సన్నిధిలోనికి వచ్చారు. నేను ప్రార్థన పెట్టుకోవాలనుకుంటున్నాను అన్నారు. శుక్రవారం పెడదాను అన్నారు. ముందే ఆయన చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయినప్పుడు కుటుంబం అంతా, ఏంటి మా కుటుంబం పట్ల ఇలా జరిగింది, ఏంటి ఇంత అన్యాయం జరిగింది అని ఎంతగానో బాధపడ్డారు, ఎంతగానో కృంగి కృషించిపోయారు. కానీ కరెక్ట్గా సంవత్సరం అయింది. గత సంవత్సరం ఇదే రోజున వీరందరూ ఏడుస్తూ ఉన్నారు. ఒక సంవత్సరం గడిచిన తర్వాత ఆయన లేరన్న బాధ ఖచ్చితంగా ఉంది. కానీ ఇంకొక బిడ్డ ఆ కుటుంబంలోనికి వచ్చింది, దేవుడే మా కొరకు పంపించాడు అని చెప్పి ఈరోజు ఆ కుటుంబంలో ఎంతో ఆనందం ఉంది. అందుకనే ఇంతకన్నా గొప్ప దినం ఏముంది, ఈరోజే బాబుకు నామకరణం చేయాలి అనే ఆలోచన అయితే వచ్చింది. మరి కొత్తపల్లి గ్రామంలో ఏం జరిగినా, ఆ కుటుంబాల్లో ఏం జరిగినా, పేరు పెట్టడం దగ్గర నుంచి వారు పుట్టినప్పుడు కానీ ప్రతిదీ మా చేతుల మీదుగా జరిపిస్తారు. పేరేం పెట్టాలి అని కూడా మమ్మల్ని ప్రశ్నించరు. మీరు ఏ పేరు పెడితే పెట్టండి అని అంటారు. అయితే అదే రోజు మరి నేను స్కూల్లో ఉన్నాను. స్కూల్లో ఉండి ఒక కంప్లైంట్ ఒక తల్లిదండ్రులు, ఒక అమ్మగారు తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చినప్పుడు ఆ బాబు కోసం మాట్లాడుతున్నారు. మా బాబుకు ఫినెహాస్ అని పేరు నేను పెట్టాను. నా బాబు చాలా గొప్పగా అవ్వాలి అనుకున్నాను, కానీ ఇక్కడ స్కూల్లో వినట్లేదు అంటున్నాడు. మా బాబుని ఎలాగైనా మీరు చూడండి, చాలా గొప్పవాడిగా మా బాబు అవ్వాలి అనేసి అన్నారు. ఇంతకీ మీ బాబు పేరు ఏంటి అనగానే వివేక్ అని చెప్పారు. అదే రోజు నేను ప్రార్థన చేసుకుంటున్న సమయంలోనే ఫోన్ వచ్చింది. అప్పటికే 3 రోజులు టెన్షన్లో ఉన్నాము. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. నార్మల్ డెలివరీ అవుతుంది అంటున్నారు. నార్మల్ డెలివరీ అవ్వట్లేదు, ఆపరేషన్ చేసేద్దాం, ఏదో ఒకటి చేసి బాబుని తీసుకొని రావాలి, ఏం జరుగుతుంది అని అనుకుని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మాకు ఎవ్వరికీ నిజంగా బాబు పుడతాడని తెలియదు. కానీ ముందు నుంచి నేను సమూయేలుకి చెప్తున్నాను, శ్రావణి నాకు అంటూనే ఉంది, అక్క పాప బట్టలు అందరికీ ఇచ్చేస్తున్నారు, మాకు పాప పుడితే పరిస్థితి ఏంటని చెప్పి నాకు తెలియకుండా 2-3 ఫ్రాకులు కూడా బీరువాలో దాచుకుంది, నాకు పాప పుడితే ఎవరికి ఇవ్వను అని. కానీ లేదు, మీకు బాబు పుడతాడు, ఆ నమ్మకం నాకు ఉంది అన్నాను. వీళ్ళకి అప్పటికి డెలివరీ అవ్వలేదు, పుట్టను కూడా లేదు. నా మనసులో ఆ పేరు స్థిరమైంది. ఆ పేరు పెట్టాలి అనుకున్నాను. ఎందుకంటే కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం చూడగలిగితే, కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం కనుక చూడగలిగితే, వివేకము కలిగి
దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. నిజంగా బైబిల్లో తేరి చూస్తే ఎక్కడ చూసినా దేవుడు అవివేకుల్లా ఉన్నారేంటి, మీరు ఎలా ఉండాలి అని అంటున్నాడంటే వివేకము కలిగి ఉండాలి. అంటే వివేకము కలిగిన వారు దేవునికి చాలా ఇష్టం. దేవుడికి ఎవరంటే ఇష్టం? వివేకము కలిగిన వారంటే ఇష్టం. అందుకని వాడికి వివేకాన్ని పెట్టాలనుకున్నాం. అయితే మేమిద్దరం, మాకు సాషా పుట్టిన తర్వాత మేమిద్దరం అనుకునే వాళ్ళం ఇంటి పేరు అనేది మాకు ఉండకూడదు, ఎలిస్సా సాషా సుధాకర్ అని ఉండాలి అనుకున్నాం. కానీ బర్త్ సర్టిఫికెట్ అవన్నీ రాస్తున్నప్పుడు చింతల అనే పేరు యాడ్ అయిపోయింది. వెంటనే సమూయేలుకి అడిగాను, సమూయేలు నీ పేరు ఎవరు పెట్టారు అన్నప్పుడు, నేను బాప్తిసం తీసుకుంటున్నప్పుడు ఫారినర్స్ వచ్చారు, వచ్చి నాకు పెట్టిన పేరు సమూయేలు, మరి నీ ఒరిజినల్ పేరు ఏంట్రా అన్నాను. అక్కడ నా ఆధార్ కార్డులో కొండబాబు అని ఉంటుంది అన్నాడు. అంటే సమూయేలు అనే పేరు ఎక్కడా లేదా అన్నాను. ఎక్కడా లేదు అన్నాడు. మరి వాళ్ళు వచ్చి పెట్టారు అంటే పేరుకు ఒక అర్థం ఉంది. నీ కుమారుని వెనకాతల శామ్యుల్ అనే పేరును జతపరచాలి, ఎందుకంటే అది దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన పేరు, ఆ పేరు నీ కుమారునికి ఉండాలి అనుకున్నాం. ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు శ్రావణి వచ్చింది. వచ్చి వివేక్ శామ్యుల్ బాగుంది, కానీ మా నాన్న రూపంలో కదా నా కొడుకు పుట్టాడు, మరి మా నాన్న పేరు దేవుళ్ళు కదా, మరి డి అన్న అక్షరం ఎక్కడా కలవదా అని అడిగారు. ఏ అక్షరం? డి. డి అన్న అక్షరం కలవదు అన్నప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. ఫిలిష్తీల సర్దారులు యుద్ధమునకు బయలుదేరుచు వచ్చిరి. వారు బయలుదేరినప్పుడెల్లను దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచు రాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు బహు ప్రసిద్ధికెక్కెను. ఇక్కడ వివేకము గల ఆయన ఎవరు? దావీదు గారు. దేవుళ్ళు గారు లేరు. ఈరోజు దేవుడు ఎవరినిచ్చారు? డేవిడ్నిచ్చాడు. అందుకనే ఆ కుమారుని పూర్తి పేరు మరి సుధాకర్ గారు చెప్పి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో కుమారునికి పేరు పెట్టి ప్రార్థన చేయాలి అని సుధాకర్ గారికి సమయం అప్పగిస్తున్నాను. సమయాలు రావా? అక్క లేకుండా లేదు. నిజంగా ఆ 3 రోజులు ఎప్పుడు జాయిన్ అయ్యారు హాస్పిటల్లో? ఫస్ట్ డెలివరీ థర్డ్. దానికన్నా ముందే కదా, ఆగస్ట్ 1 కన్నా ముందే చాలా టెన్షన్ పడ్డాం. డెలివరీ వరకు చాలా ప్రార్థన చేస్తాం, ఎందుకంటే డాక్టరు కొద్దిగా కాంప్లికేటెడ్ డెలివరీ, ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది, నార్మల్ డెలివరీ అవ్వదని డాక్టర్ చెప్పారు. ఎందుకంటే అందరికీ ఇలాగ ఈజీగా పుట్టలేదు. వీడి కడుపును పడిన దగ్గర నుండి మరి చాలా ఇంజెక్షన్లు తల్లి మరి పొడిపించుకుంది బిడ్డను నిలబెట్టుకోవడానికి. మరి అంత కాంప్లికేటెడ్ ఇష్యూ కనుక బిడ్డ డెలివరీ కొద్దిగా కష్టం అవుతుంది అని డాక్టర్ చెప్పినప్పుడు మేము చాలా ప్రార్థన చేసాం. మా ప్రార్థన కన్నా వారి విశ్వాసం గొప్పది. మరి నార్మల్ డెలివరీ అవుతుందని వాళ్ళు కూడా వెయిట్ చేశారు. దేవుడు మా పక్షాన ఉన్నాడని. మరి ఆశ్చర్యకరమైన రీతిలో ఏ కాంప్లికేషన్స్ లేకుండా దేవుడు నార్మల్ డెలివరీ అయ్యేటట్టుగా చేశాడు. తర్వాత చక్కటి బాబుని, ఆరోగ్యకరమైన బాబుని మరి దేవుడు ప్రసాదించాడు. గత సంవత్సరం మరి ఈ దినాన్న చాలా బాధాకరమైన దినము. మరి శ్రావణాల నాన్నగారు చనిపోవడం అనేది అనుకోకుండా జరిగింది. అది మరి మరో
సంవత్సరానికి దేవుడు వారి చేతిలో బిడ్డను ఉంచడం అనేది అది దేవుని గొప్ప కార్యక్రమం గనుక దేవుడిచ్చిన బిడ్డగా నేను భావిస్తున్నాను. మరి దేవుడు బిడ్డని దేవుడికి ప్రతిష్ఠిస్తారని నేను ఆశపడుతున్నాను. ఎలాగైతే ఇస్సాక్ గారు కొడుకుని దేవుడి కొరకు సమర్పించాలని ఆశించారో, అలాగే సమూయేలు కూడా తన బిడ్డని దేవుని కొరకు సమర్పించాలని నేను ఆశపడుతున్నాను. మరి దేవుడు ప్రేమించి ఇచ్చిన బిడ్డకు ఈరోజు నామకరణం చేయబోతున్నాం. ఇప్పుడు నుండి నాన్న, చిట్టి, బుజ్జి అని కాకుండా పేరు పెట్టి పిలుస్తారని. మరి వివేక్ డేవిడ్ శామ్యుయల్, వివేక్ డేవిడ్ శామ్యుయల్ అన్న నామకరణాన్ని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఈరోజు ఈ బిడ్డకి నామకరణం చేస్తున్నాం గనక ఇప్పటి నుండి వివేక్ డేవిడ్ శామ్యుయల్, ఏ రకంగా పిలిచినా పర్లేదు. వివేక్ అన్నా పర్లేదు, డేవిడ్ అన్నా పర్లేదు, శామ్యుయల్ 2 అన్నా పర్లేదు. ఓకే, ఈరోజు మరి నామకరణం జరిగించడానికి మరి ఈ తరుణాన్ని దేవుడు ఇచ్చినందుకే దేవాదేవునికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ విషయమే మన మధ్యన ఉన్న ఆనంద్ ప్రార్థన చేస్తాడు. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికి కారణభూతుడ, మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో మా తండ్రి దేవా, మాకు ఇంత చక్కటి సమయాన్ని తండ్రి మీరు అనుగ్రహింపజేసి ఈ రీతిగా తండ్రి నాయన కుటుంబాల్లో దేవా నీవు ఇచ్చినటువంటి ఆనందాన్ని బట్టి తండ్రి నాయన నీ పాద సన్నిధిలో చేరుకోవడానికి మీరు కృప చూపించారు. ముఖ్యంగా సహోదరుడు శామ్యూల్ విషయంలో, శ్రావణి విషయంలో తండ్రి మీరు కృప చూపించి ఇచ్చినటువంటి దేవ గర్భఫలాన్ని బట్టి తండ్రి నాయన మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. పుట్టక ముందే అనేక మంది నాయన నీ బిడ్డలు ప్రార్థించి ఉన్నారు తండ్రి. దేవ ఆ ప్రార్థనకు తగినటువంటి రీతిలో మీరు జవాబిచ్చి చక్కటి రీతిలో నార్మల్ డెలివరీ తండ్రి మీరు అనుగ్రహింపజేసి నాయన చక్కటి బిడ్డను వారికి గర్భఫలంగా మీరు ఇచ్చారు నాయన. ఆ బిడ్డకు దేవా నామకరణాన్ని నేడు దినం జరిగించినటువంటి విధానాన్ని బట్టి తండ్రి నాయన నిన్ను స్తుతిస్తూ మనసారా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ తండ్రి బిడ్డ జీవితకాలం అంతా మీ సన్నిధిలో ఎదుగునట్లు సహాయం దయచేయండి. బాలుడైన సమూయేలు తండ్రి నాయన ఎలా మీ సన్నిధిలో ఎదిగాడు నాన్న, అదేవిధంగా తండ్రి నాయన కుమారుడు మీ సన్నిధిలో ఎదగగలుగుటకు సహాయం దయచేయండి. చక్కటి రీతిలో పెంచడానికి తల్లిదండ్రులు ఇరువురికి మంచి జ్ఞానమును, బుద్ధిని, ఆలోచనను అనుగ్రహింపజేసి నాయన కుటుంబం అంతటిని మీరు కాపాడమని నాయన భవిష్యత్తులో నాయన చక్కటి నాయన నీ సేవను నాయన ముందుకు తీసుకుని వెళ్ళే కుటుంబంగా నాయన కుటుంబాన్ని నిలవబెట్టమని కోరుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే చెల్లించుకుంటూ క్రీస్తు వారి నామములో ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించిన ఆనందకు ప్రభు బేట వందనాలు. మరి బిడ్డను ఉయ్యాల్లో వేస్తుండగా మరి ఇరుపక్షాల తల్లిదండ్రులు వచ్చి మరి బిడ్డను ఉయ్యాల్లో వేయాల్సిందిగా కోరుతున్నాను. ఇసాక్ గారు, రిప్కక్క, లక్ష్మి గారు, అలాగే గౌతమి, వెస్లీ రండి. అంటే మరి బిడ్డను ఉయ్యాల్లో వేస్తుండగా మరి మన మధ్యనున్న సహోదరుడు రాంబాబు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, మీ ఘనమైన నామమును వందనములు తెలియజేసుకుంటూ సహవాసంగా మమ్మల్ని అందరినీ కూడా ఈ ఘనమైన కార్యక్రమంలో సమకూర్చి మీ నామాన్ని మహిమపరచడానికి మీ ఉచితమైన మహాకృపను మా ఎడల విస్తరింపజేసినందుకు మిమ్మల్ని మహిమపరుస్తూ తండ్రి, ఇగో నాయన వివేక్, డేవిడ్, శామ్యుయల్ని నాయన మీ చేతులకు అప్పగించుకుంటూ మీ సంకల్పానుసారంగా భూమి మీదకి వచ్చిన మీ కుమారుణ్ణి మీరు జ్ఞాపకం చేసుకొని ఆరోగ్యం నింపమని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ తోడు, మీ సహాయత బిడ్డకు అనుగ్రహించి శక్తి, బలము, వయసులో ఈ భూమి మీద వర్ధిల్లుతూ నాయన మీ కొరకు పెరగడానికి సహాయం దయచేయండి. మీ కొరకు పెంచగలిగే శక్తి సామర్థ్యాలను తల్లిదండ్రులుగా శ్రావణికి, తమ్ముడు శామ్యులకి మంచి జ్ఞానాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ కుటుంబ సభ్యులను మీ చేతులకు అప్పగించుకుంటూ అందరినీ కాపాడమని, మేము ఎలాగైనా మేమందరం కూడా మీ సహవాసంలో ఎదుగు నిమిత్తం నీ కృపా సహాయములు ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని మిమ్మల్ని మహిమపరుస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. వేసి ఊపండి. మరి సమయంలో కొన్ని కొన్ని పూలు తీసుకురండి అమ్మా, వెనకాల కొన్ని పువ్వులు తీసుకురండి ప్లేట్తో. మరి అమ్మ మొదట ఆశీర్వదిస్తారు కొంచెం. అమ్మకి 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 కొంచెం బిడ్డని ఆశీర్వదించవలసిందిగా అమ్మని కోరుతున్నాను. అందరూ మరి ఉత్సాహంగా చప్పట్లు కొట్టండి. వేరే సమయంలో అలాగే సుధాకర్ అన్నయ్య గారు, అలాగే అపరంజక్క, మరి దైవ సేవకులు, దైవ సేవకురాలు, మరి వారు కూడా బిడ్డను ఆశీర్వదించవలసిందిగా ప్రేమతో కోరుతున్నాను. అక్క మీరు చప్పట్లు ఆపకూడదు, చేతుల్లో పొచ్చేదాకా కొట్టండి. తర్వాత అన్నయ్య దంపతులు, రాంబాబు అన్నయ్య దంపతులు వారు వచ్చి ఆశీర్వదిస్తారు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి మీరు కూడా మేడం, మిగిలిన వారు అందరికీ సమయం మీకు తర్వాత అందరికీ ఏర్పాటు చేస్తాం. చివరిలో సమయం ఇస్తాము మిగిలిన వారందరికీ కూడా. అలాగే ఇస్సాకన్న మరి కుటుంబం అంతా కూడా, తర్వాత సమయలు కుటుంబం, తర్వాత వెస్లీ అన్న కుటుంబం. మరి సమయం మన మధ్యలో మరొక కార్యక్రమం ఉంది. పర్వాలేదండి టైము అండి. మనం అన్నయ్య లక్ష్మక్ గారు, అర్జున్ అన్న,
అన్న రండి అన్న, తొందరగా రండి అన్న. అలాగే లక్ష్మాకం తీసుకుని రండి వచ్చేటప్పుడు. కొత్తపల్లి నుంచి వచ్చినటువంటి సంఘం అందరూ కూడా అంటే వచ్చేయండి, సామీలు పిలుస్తున్నాడు. రాజీ అక్క సిస్టర్ సహోదరి, మరి వారు కూడా మరి రావాల్సిందిగా మరి సమయాలు మరీ మరీ కోరుకుంటున్నాడు. రండి, తొందరగా రండి అమ్మా, రావాలి, తొందరగా రావాలి. కొంచెం ఒకసారి అలా అందరిని చూసి అల్లిపోతున్నాడండి బాబు, భయపడుతున్నాడు ఇప్పుడు దాకా. ఓకే అండి, మనం ఓకే అండి, మరి ఇంతటితో మరి ఈ కార్యక్రమానికి మనం ముగింపు పలుకుదాం. మరి సమయంలో మరొక కార్యక్రమం మన మధ్యలో ఉంది, ఇప్పటికి ఒక కార్యక్రమాన్ని పూర్తి చేసాం మనం. మరి చిన్నారికి నామకరణం అందరికీ గుర్తుందండి, పేరు గుర్తుందా? మొన్నే నాకు ఒకరు చెప్తున్నారు, ఏంటి మా బాబు పేరు మాకు గుర్తులేదని అంటున్నారు, మా పిల్లల పేరు మాకు గుర్తులేదండి అంటున్నారు. ఎక్కడికి వెళ్ళాను, ఏంటండి మీ బాబు పేరు ఏంటంటే గుర్తులేదండి అంటున్నారు. 4-5 సార్లు పిలిస్తేనే కానీ గుర్తుండదంట అండి, మర్చిపోకుండా అలాగా. మరి అక్కగా అన్నయ్య చక్కగా మరి పేరు చెప్పి పెట్టారు కాబట్టి మరి వివేక్ డేవిడ్ శామ్యుయలా, మరి ఆ పేరుని మరి గుర్తుపెట్టుకుని అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో మరొక కార్యక్రమం మన మధ్యలో ఉంది, మరి నూతన దంపతులు మన మధ్యలో ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి వెళ్ళే ముందు ఒక చక్కటి కీర్తన మన మధ్యలో ఉన్నటువంటి సుధా వచ్చి ఒక కీర్తన ఆలపించవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నాను. ముందుగా తండ్రి దేవునికి వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా వందనాలు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధుడైన దేవునికి పరిశుద్ధులైన పిల్లలు కావాలి, పరిశుద్ధుడైన దేవునికి పరిశుద్ధులైన పిల్లలు కావాలి. స్త్రీ పురుషుల కందుకి పిల్లి కావాలి, స్త్రీ పురుషుల కందుకి పిల్లి కావాలి. అందుకే వివాహం ఘనమైనది, ఎందుకు మనిషికది తెలియకున్నది. అందుకే వివాహం ఘనమైనది, ఎందుకు మనిషికి తెలియకున్నది. పరిశుద్ధుడైన దేవునికి పరిశుద్ధులైన పిల్లలు కావాలి.
భార్య దొరికితే మేలు దొరికిందని, సాటి అయిన సహకారిగా వచ్చిందని. భార్య దొరికితే మేలు దొరికిందని, సాటి అయిన సహకారిగా వచ్చిందని. బలహీనమైన ఘటము భార్య అని ఎరిగి, బలహీనమైన ఘటము భార్య అని ఎరిగి, కలతలు మాని కలిసి ఉండాలని. కలకాలం ఈ బంధం విడిపోదని. అందుకే వివాహం ఘనమైనది, ఎందుకు మనిషికది తెలియకున్నది. పరిశుద్ధుడైన దేవునికి పరిశుద్ధులైన పిల్లలు కావాలి. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం, వారిని దేవునికై పెంచకుంటే అవమానం. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం, వారిని దేవునికై పెంచకుంటే అవమానం. కుటుంబముగా మీరు దేవునికై బ్రతికి, కుటుంబముగా మీరు దేవునికై బ్రతికి, ప్రభు మాటలు పసివారిలో నాటాలని. ప్రభు యేసుని లోకానికి చాటాలని. అందుకే వివాహం ఘనమైనది, ఎందుకు మనిషికది తెలియకున్నది. పరిశుద్ధుడైన దేవునికి పరిశుద్ధులైన పిల్లలు కావాలి. విందు భోజనాలు కాదు వివాహం, బంధు బలగమంత వచ్చు ప్రవాహం. విందు భోజనాలు కాదు వివాహం, బంధు బలగమంత వచ్చు ప్రవాహం. అందరూ కలిసి దేవుని మనసిరిగి, అందరూ కలిసి దేవుని మనసిరిగి, దంపతులను దీవించి వెళ్ళాలని. దేవుని దయను అందరూ పొందాలని. అందుకే వివాహం ఘనమైనది, ఎందుకు మనిషికది తెలియకున్నది. పరిశుద్ధుడైన దేవునికి పరిశుద్ధులైన పిల్లలు కావాలి. స్త్రీ పురుషులకందుకే పెళ్ళి కావాలి, స్త్రీ పురుషులకందుకే పెళ్ళి కావాలి. అందుకే వివాహం ఘనమైనది, ఎందుకు మనిషికది తెలియకున్నది. పరిశుద్ధుడైన దేవునికి పరిశుద్ధులైన పిల్లలు కావాలి. అందరికీ వందలండి. థ్యాంక్ యూ. చక్కటి కీర్తన ఆలపించినటువంటి సుధకు యొక్క కార్యక్రమం తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరొక కార్యక్రమంలో మనం ముందుకు వెళ్ళొచ్చు. మరి నూతన ఆదివారులు మన మధ్యలో ఉన్నారు. కుటుంబ వ్యవస్థ అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. మొదటిగా ఆదామును, తర్వాత హవ్వను ఇచ్చి దేవుడు అనాది కాలంలో తన సంకల్పము చొప్పున ఏర్పాటు చేసుకున్నదే వివాహం. మరి ఆ వివాహానికి సంబంధించినటువంటి సంగతులు దేవుడు కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, ఎలా నిలబెట్టుకోవాలో దేవుడు తన గ్రంథంలో మరి అనేక మాటల ద్వారా తెలియజేయడం జరిగింది. ఈరోజు అటువంటివి లేక సమాజంలో మరి ఎంత
ఈజీగా అయితే పెళ్లి చేసుకుంటున్నారో అంత ఈజీగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, అంత సునాయాసంగా విడిపోతున్నారు. దేవుని సంకల్పం అర్థం కాక, దేవుని చిత్తాన్ని ఈరోజు తెలుసుకోక, అందులోనే ముఖ్యంగా దేవుని మాటల్లో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించకపోవడం వలన ఎవరి వారి నిర్ణయాలు వారి జీవితంలో తీసుకొని ఈరోజు అటు దేవునికి ఇటు కుటుంబాలకు కూడా ఒక రకమైనటువంటి బాధను మిగులుస్తున్నారు. మరి ఈరోజు మరి వివాహం వీరి జీవితంలో మరి జరిగించినటువంటి దేవాతి దేవుడు వారు ఎలా బ్రతకాలనేటువంటిది మరి చక్కటి రీతిలో మన మధ్యలో దైవజనులు అన్నయ్య సుధాకర్ అన్నయ్య గారు ఉన్నారు. కొన్ని విషయాలు వారు పంచుకున్న తర్వాత మన యొక్క కార్యక్రమంలో ముందుకు వెళ్ళొచ్చు. మరి వారు ఈ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని స్వీకరించవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఆహ్వానాన్ని మన్నించి షార్ట్ నోటీస్ మరి మీరందరూ కష్టం అనుకోకుండా మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు. అందుని బట్టి ప్రభువుకు బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. మరి ఇది ఓపెన్ చేస్తే మీరు చాలాసేపు చెప్తానని అనుకుంటారు. కొన్ని విషయాలను మరి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి మొదటగా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. మరి ఎప్పటి నుండో చిన్నారి మాకు తెలుసు. ఒక 2017 2015 నుండి మాకు చిన్నారి తెలుసు. చిన్నారి కోసం ఆలోచిస్తున్నాం. చివరికి దేవుడు మరి తన వివాహాన్ని ప్రవీణ్తో జరిగించాడు. మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్ అని అంటారు. అది ఉట్టి నోటి మాటగా సమాజం మాట్లాడుతుంది, కానీ నిజానికి దేవుడు పలికిన మాట ఏంటంటే